నేనేమిటో నా గతమేమిటో తెలిసిన వారిని క్షమించలేరే. నడకేమిటో నా పడకేమిటో పెరిగిన వారు మన్నించలేరే. నీనుడినై పడి ఉండగా చెడి ఉండగా ధన్యునిగా మార్చావు, దీవెనగా చేశావు. నేనేమిటో నా గతమేమిటో తెలిసిన వారి క్షమించలేరే. నడకేమిటో నా అడకేమిటో ఎరిగిన వారి మన్నించలేరే. అందరూ కలిసి నేనేమిటో నా గతమేమిటో తెలిసిన వారి క్షమించలేరే. నా నడకేమిటో పడకేమిటో ఎరిగిన వారి మన్నించలేరే. నీయుడనై చేయుండగా నా యేసయ్యా ధన్యునిగా నన్ను మార్చినావే. నీయుడనై చెడియుండగా నా యేసయ్యా ధన్యునిగా నన్ను మార్చినావే. కలలాంటి బ్రతుకు నాది, కన్నీటి ఊట నాది. కలలాంటి బ్రతుకు నాది, కన్నీటి ఊట నాది. ఇప్పుడు సౌలును మనం చూస్తున్నాం. సౌలు కూడా ఆనాడు ఉన్న ఇశ్రాయేలీలందరికంటే బహు ఎత్తైన వాడు. సౌలు నిలబడినప్పుడట ఇశ్రాయేలీలందరూ కూడా సౌలు భుజం దాకా వచ్చేవారట. అంత ఎత్తైన వాడు సౌలు. ఈ ఎత్తైన వాడికి మరొక ఎత్తైన శత్రువు వచ్చాడు. ఆ శత్రువు పేరు ఏమిటంటే గొల్యాతు. అతని గురించి బైబిల్లో మనం చూస్తున్నాం. తెలుగులో ఏముందంటే అతడు 6 మూళ్ళ జానడు, అంటే 9 అడుగుల 7 అంగుళాలు అంత ఎత్తు. కానీ సౌలు ధైర్యం చేయలేకపోయాడు, శత్రువును ఎదుర్కోలేకపోయాడు. దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? మీరు నా మాట విన్నట్లయితే, నేను చెప్పినట్టుగా మీరు చేసినట్లయితే శత్రువును మీరు తరిమేస్తారు. మీలో 5 100 మందిని తరుముతారు, మీలో 100 మంది 10,000 మందిని తరిమేస్తారు. అంత ధైర్యాన్ని మీకు ఇస్తాను అని దేవుడు అన్నాడుగా. మరి సౌలు ఎందుకు భయపడిపోతున్నాడు? సౌలుతో పాటు ఉన్నవారు ఎందుకని భీతి చెందారు? కారణం తెలుసా మీకు? సౌలు దేవుని మాటను తప్పాడు. చూద్దాం రండి. 15వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచూ ఉండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొంటకు పోగా సౌలు కర్మెలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినెను. తరువాత అతడు సౌలునొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అనగా, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి
అని అడిగను. జరిగిన కథ ఏమిటో చెప్తా. దేవుడు సౌలును పిలిపించి అన్నాడు, అమాలేకీయులను సంపూర్ణంగా చంపేసేయి. అమాలేకీయులు బ్రతుకున్నంత కాలం ఇశ్రాయేలులకు నెమ్మది ఉండదు. వారు భయంకరమైన మనుషులు, వాళ్ళందరినీ చంపేసేయి అని సౌలును అమాలేకీయుల మీదకు పంపిస్తే, సౌలు అమాలేకీయుల మీదకు వెళ్ళి అమాలేకీయులలో కొందరిని చంపి రాజును బ్రతకనిచ్చి కొవ్విన ఎడ్లను, దూడలను, గొర్రెలను తనతో పాటు తెచ్చుకున్నాడు. దేవుడు చెప్పాడు, గొర్రెలు కానీ ఎడ్లు కానీ వేటిని బ్రతకనివ్వద్దు. అమాలేకీయులకు చెందినది ఏది బ్రతకడానికి వీల్లేదు. సంపూర్ణంగా సమూలముగా నాశనం చేయి అని సౌలును పంపిస్తే సౌలు ఏం చేశాడో తెలుసా? రాజును చంపకుండా బ్రతకనిచ్చాడు. కొవ్విన ఎడ్లు తెచ్చుకున్నాడు, గొర్రెలు తెచ్చుకున్నాడు, పశువులు తీసుకొచ్చేసాడు. అనుకున్నాడు, నేను చేసింది సమూయేలుకు తెలియదు, సమూయేలు ముసలోడు అయిపోయాడు కాబట్టి చూసి చూడకుండా వదిలేస్తాడులే అని చెప్పేసి ఎడ్లను, గొర్రెలను వాటన్నిటిని తెచ్చి దాచేసుకున్నాడు. రాజును కూడా చంపకుండా అతను కూడా తెచ్చేశాడు. దేవుడు సమస్తము చూశాడు. అంటున్నాడు, సమూయేలు, సౌలును నేను రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను, బాధపడుతున్నాను. ఏమైంది నాయనా? సౌలు నా మాట మీరాడు. సౌలు తన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తున్నాడు. నేను చెప్పింది ఒకటి, సౌలు చేస్తుంది ఒకటి. సౌలు నాకు దూరం అయిపోయాడు. అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను చాలా బాధపడుతున్నాను అని దేవుడు సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు సౌలును కలుసుకోవడానికి వెళ్ళాడు. అలా కలుసుకుంటున్నప్పుడు సౌలు అంటున్నాడు, యెహోవా చేత నీవు ఆశీర్వదించబడును గాక, నేను దేవుడు చెప్పినది చేసేశాను అని అంటున్నప్పుడు సౌలు అనుకున్నాడు, తను తెచ్చిన ఎడ్లు, గొర్రెలు అవన్నీ కూడా దాచిపెట్టాను కాబట్టి. సౌలు అనుకున్నాడు, సమూయేలుకు తెలియదు అనుకున్నాడు. సమూయేలు వచ్చాడు, సౌలుతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా ఎడ్లన్నీ రంకెలేయడం మొదలుపెట్టింది. అప్పుడు అంటున్నాడు, ఎక్కడివి ఆ రంకెలు? ఎక్కడివి ఆ ఎడ్ల రంకెలు? ఆ పశువుల అరుపులు?